అండి, నేను చింతాకు మటన్ బిర్యానీ చేశాను. సూపర్గా వచ్చిందండి. చూడండి, ఛానల్లోకి వెళ్ళి చాలా సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మాత్రం కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. ఎవరైనా ఒక్కసారైనా చేసుకుని తినాలి, అంత టేస్టీగా ఉందండి. ఇది చిట్టుముచ్చాలు కానీ సోనా మైసూర్ రైస్తో కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మాత్రం కంపల్సరిగా చేసుకొని చూసి మర్చిపోకండి. మీరు ఈ చింతాకు దొరికితే చికెన్తో కానీ మటన్తో కానీ ఇలా చేసి చూడండి. ఇదైతే మటన్తో అయితే సూపర్ వచ్చింది, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి మీరు కూడా చేసుకొని తింటారని వీడియో పెడుతున్నాను. వీలైతే మన ఛానల్లోనే పెడతాను అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. చాలా మంచి రెసిపీ చేశానండి నేను. ఏంటంటే ఫస్ట్ సీజన్లో పప్పును చింతకూర వండాను. దాని తర్వాత ఇది చేస్తున్నాను. 1 బై 1 వస్తూ ఉంటాయి మీకు. ఇప్పుడు చింతకూర టైం కదా, మనం ఎన్ని రకాలు చేసుకోవాలో అన్ని రకాలు చేసుకుంటూ ఉందాము. చింతకాయ మటను బిర్యానీ అనమాట. సూపర్ కాంబినేషన్ అండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూసి తిని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఎవరైనా ఎప్పుడైనా చేశారో లేదో నాకు తెలీదు. చింతకూరని చక్కగా నేను దీంట్లో ఉన్న ఇవి ఉంటాయి కదా, కొమ్మలు ఆకులు కొమ్మలు ఉంటాయి కదా, ముదురువు లాంటివి, అలాంటివి తీసేసి నేనైతే ఆకుని నూనెలోను కొంచెం పసుపు ఉప్పు వేసి వేపేసి మిక్సీ పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. సంవత్సరం వరకు పెట్టుకుంటాను అనమాట. అలాగా అయితే నేను ఇప్పుడు ఫ్రెష్ చింతకూరతోనే చేస్తున్నాను. చింతకూరను కొంచెం కచ్చాపచ్చాగా పట్టేసి నూనెలో వేపేస్తున్నాను. అలా అయితేనే మనం కర్రీస్లో వేసుకున్నప్పుడు బాగుంటుంది. చింతకూరలో వేసుకుంటే బాగోదు. ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయ వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మటన్ శుభ్రంగా కడిగేసి వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాగా పెట్టాను అనమాట. ఇది ఎక్కువ వాటర్ రావట్లేదు, కొంచెం వాటర్ వచ్చింది, తొందరగానే మగ్గిపోయింది. అయినా మటన్ ముదరదే కానీ నీరు లేదు. సరిపడగా కారం వేసుకుంటున్నాను. కారం అయితే నాకు సరిపోలేదు, ఎందుకంటే ఇందులో పులుపు కూడా వేస్తాం కాబట్టి కారం అనేది కొద్దిగా ఎక్కువనే పడుతుంది. నేను ఫస్ట్ 2 స్పూన్లన్నర ఎంత వేసాను, కానీ సరిపోలేదు. మళ్ళీ ఒక పెద్ద స్పూను వేసుకున్నాను, నా కారం సరిపోలేదని. మా కారం చూసారా ఎంత ఫ్రెష్గా ఎర్రగా ఉంటుంది. నేను 3 రకాల మిరపకాయలతో పట్టిస్తాను. మీకు ఎవరికైనా కారం రెసిపీ కావాలంటే మన ఛానల్లో పెట్టాను, వెళ్ళి చూడండి. చక్కగా కారం అంతా మగ్గిన తర్వాత నేను 3/4 లీటర్ వాటర్ పోసాను. గ్లాసు 1/2 లీటర్ కన్నా ఎక్కువది. అలాంటి గ్లాస్తో నేను 3/4 లీటర్ పోసాను. ఇది ముదురు మటన్ కాబట్టి నేను ఒక కొబ్బరి ముక్క వేసుకున్నాను అందులోను. మీకు ఎప్పుడైనా ముదురు మటన్ అనుకోండి, పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఒక ముక్క వేసుకోండి, లేదంటే బొబ్బాస్కాయ ముక్క వేసుకోండి. అలా అయితే తొందరగా ఉడుకుతుంది మటను. ఇప్పుడు నేను ఇందులో గరం మసాలా వేసాను. మనం చింతకూర వేస్తున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ఒకటి వేసుకుంటే సరిపోద్ది. ఇందులో గసగసాల పేస్టు ఇలాంటివి అస్సలు ఏమి వేయాల్సిన అవసరం లేదు. చక్కగా ముక్క ఉడికిన తర్వాత మట్టుకే చింతకూర పేస్ట్ అనేది వేసుకోండి. మనం ముక్క ఉడకకుండా చింతకూర పేస్ట్ వేసామంటే అస్సలు ముక్క ఉడకదండి, పులుపు పట్టేసి. నేను మిక్సీ పట్టి నూనెలు పసుపు వేసి వేపిన చింతకూర ఉంది కదా, ఈ మాంసం ముక్క ఉడికిన తర్వాత అది వేసాను. మినిమంలో నాకు 40 నిమిషాలు పట్టిందండి కూర వండడానికి. కానీ మీరైతే అంత టైం చూడలేరు కదా, అందుకనే తొందరగా చూపించేయడం కోసం మీకు ఫాస్ట్గా చూపించేస్తున్నాను. దగ్గర పడుతుంది కదా, ఈ టైంలో ఉప్పు పులుపు అన్నీ చూసుకోవాలి. నేను 20 రూపాయలు చింతకూర వేసానండి. మనకి ప్యాకెట్ 20 రూపాయలు సరిపోయింది నాకైతే. పుల్లగా ఉంది. ఇప్పుడు నూనె తేరుతుంది కదండి, ఇలా నూనె తేరేటప్పుడు మన దగ్గరుండి కలుపుకుంటే కూర అనేది చిందకుండా ఉంటుంది, చక్కగా ఉడుకుతుంది అనమాట, పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. నూనె పైకి తేలుతుంది, అదే చెప్తున్నాను మీకు. ఇలా నూనె అంతా పైకి తేలి దగ్గరకు వస్తుంది అన్నప్పుడు ఆఫ్ వేసుకున్నామంటే కూర కొంచెంసేపటికి ఇంకా గట్టి పడిపోద్ది. నేను ఇప్పుడు దీంతోనే బిర్యానీ చేస్తాను. సూపర్ ఉంటుందండి, మామూలుగా ఉండదు. టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చేసుకొని ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దు. కంపల్సరిగా చేసుకోండి. మీకు ఈ సీజన్లో దొరికే అంత టైంలో ఏదో ఒక టైంలో చేసుకుని నాకు మాత్రం ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి.
పొద్దున్న ఇలా అయిపోయింది. తర్వాత మధ్యాహ్నం నుంచి మిగిలిన కర్రీ ఉంటుంది కదా, దాంతో బిర్యానీ చేశాను. ఇంక చెప్పలేనండి, మాటలేమి రావట్లేదు నాకు. కుండలో ఆయిలు, కొద్దిగా నెయ్యి, ఆయిలు పోసుకొని ఫస్ట్ ఆయిలే పోసాను. తర్వాత ఒక లవంగా, 2 లవంగాలు, ఒక యాలక్కి, చిన్న చెక్క ముక్క, చిన్న చిన్న స్టార్ ఆనియన్ 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా ఉల్లిపాయలు వేసాను. పచ్చిమిరకాయలు కూడా వేయలేదు నేను. ఎందుకంటే అని చెప్తాను వినండి. ఇందాక కర్రీలో నేను పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకున్నాను. అందుకని ఇప్పుడు ఇందులో స్కిప్ చేసాను, వేయలేదు. ఇప్పుడు ఏంటంటే ఒక గుప్పుడు జీడిపప్పు వేసాను. అక్కడక్కడ తగులుతుంటే మనకి ఆ పులుపునెస్కి, కమ్మదనానికి టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది కదా. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసాను. చక్కగా ఇవి ఇందులో కొంచెం ఉప్పు వేసుకుని ఫ్రై చేసేసుకుందాం. అలా ఫ్రై చేసుకుంటే చక్కగా మగ్గిపోతాయి కదా మనకి. ఈ టైంలో నేను ఈ బిర్యానీకి సరిపడగా ఉప్పు వేసాను. కర్రీకి సరిపడగా ఉంది కాబట్టి ఈ పలావ్కి సరిపడగా మనం వేసేసుకున్నాం అనుకో చక్కగా సరిపోద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ అవసరం లేదండి, చిన్న స్పూన్ అయితే చాలు. నేను తీసుకున్నది 1/2 కేజీ బియ్యం. 1/2 కేజీ కూరకి 1/2 కేజీ బియ్యం అయితే సరిపోతాయి. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, నేనైతే అలానే వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇందులోను నేను వేరే మసాలాలు కూడా ఏమి వేయను. నాకు ఆ చింతకూర ఫ్లేవర్ అనేది తెలియాలన్నమాట. నేను ఒక గ్లాసుతో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. 4 అంటే నేను బియ్యం కడగలేదండి, నానబెట్టలేదు. దానికి నెయ్యి రాసి పక్కన పెట్టేసుకున్నాను. అలా రాసి పక్కన పెట్టేసుకుంటే అదే ఇష్టం, అందుకని అలా చేస్తాను. ఒక్కొక్కసారి కడుగుతాను, అదొక మెథడ్, ఇదొక మెథడ్. నాకు మసాలాల ఫ్లేవర్ కాదు, నాకు చింతకూర ఫ్లేవర్ తెలియాలి. చింతకూర బిర్యానీ అన్నందుకు మనకు చింతకూర ఫ్లేవర్ తెలియాలి కాబట్టి అన్నీ తగ్గించుకొని మనం చింతకూర ఫ్లేవర్ని పెంచుకోవాలన్నమాట. అందుకని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అందులో హోల్ గరం మసాలా వేసాను కదా, అది సరిపోద్ది. కర్రీలో వేసిన మసాలా ఉంది కదా, అది కూడా సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి బియ్యం వేసాను కదా, ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. బియ్యం అనేది దగ్గరికి వచ్చేటప్పుడు మనం సగం అన్నం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. సగం అన్నం పక్కన పెట్టి ఇప్పుడు మనం వండుకుని ఉంచుకున్న కర్రీ ఉంది కదా, ఆ కర్రీ మధ్యలో పెట్టేసుకోవాలన్నమాట. అలా మధ్యలో పెట్టడం వల్ల అడుక్కి పైకి కూడా వచ్చి ఈ పులుపు అనేది రైస్కి పట్టి చాలా టేస్ట్ వస్తుందండి. రైస్ అనేది నేను సోనా మైసూర్ రైస్ తీసుకున్నాను. అవి మా ఓన్గా సొంతంగా మేము రైతులం కాబట్టి మేము సొంతంగా మేము పండించుకొని మేము స్వహస్తాలతో ఆడించుకున్న బియ్యం అండి అవి, సోనా మైసూర్ రైసు. అందుకని ఆ బియ్యంతోనే వండేస్తున్నాను. మాకు కూడా ఈ రైస్ అంటేనే ఇష్టం, బాస్మతి అంత ఇష్టపడం. ఇప్పుడు కూర మధ్యలో వేసేసి నేను పర్ఫెక్ట్గా ఎక్కడైనా వాటర్ ఉంది ఏముందని చూసుకొని చెక్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి దమ్ ఇచ్చేస్తానండి. అలా ఒక 5 నిమిషాలు మనం కింద ఒక పెంకు పెట్టుకొని, పెంకు అంటే పేనం, ఈ పేనం పెట్టుకొని ఒక 5 నిమిషాలు పర్ఫెక్ట్గా హై ఫ్లేమ్లో ఉంచండి. టక్కమని ఏమన్నా తేమ ఉంటే లాగేస్తుంది. తర్వాత లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు పెట్టండి. అలా మనకి ఒక పావు గంటలో ఈ చింతకూర బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది చల్లారితే ఇంకా బాగుంటుంది, కానీ ఇది బాస్మతి రైస్లా పొడి పొడిలాడుతూ ఉండదండి. కొంచెం రాజుల బిర్యానీ టైప్లా ఉంటుంది, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.